రామ, నన్నెందుకు చంపావు అంటూ తూలనాడుతూ ప్రశ్నించిన వాలితో రాముడు ఇలా అంటున్నాడు. వాలి, ఈ మాటలు వలవదు నీకు వాలి. వాలి, ఈ మాటలు వలవదు నీకు వాలి. కవివంశమున పుట్టి కపులలో పెరిగి చెప్పలుండవై ధర్మశాస్త్రంబు తెరగు. తెలియక నీవు నా దశ తప్పులిన్ని పలికెదవిది ధర్మ పద్ధతి కాదు. వాలి, ఈ మాటలు వలవదు నీకు వాలి. అనుజుని ఎట్లగ్రజుండు మరుపంగవలనండ్రు మని ధర్మ విధులు. రామేర దక్షితి అపరాధహీను రామరసాప్తనందను పురివెడల నడచి. వావిని గోడలైనట్టి అతని పడతి నీరతి బల్మి భట్టి భోజించి. కామాదుడెందైన గలడే వాలి, ఈ మాటలు వలవదు నీకు వాలి. నీ వంటి పామరుడొకడు తప్ప జగత్రయమున అది అటునుండ నిమ్ము. అతడును నేను గదిసి సఖ్యము చేయుకతమున. నీవు జగతిపై నా మిత్రు శత్రుండవగుట తెగిరాకు నిన్ను వధించుటదగవు. వాలి, ఈ మాటలు వలవదు నీకు వాలి. అకలంకులై వేటలాడటి రాజులు ఒకట దీమము నొట్టి ఒకట చంపుదురు. ఉరిశక్తి మాటు నా నుండి చంపుదురు. తెరలు బోనులు నొట్టి తెగో చంపుదురు. పరికింపదీన పాపము లేదు నాకు. కావున శాఖామృగంబవు నిన్ను ఈ విధి చంపిన నెగ్గేలగలుగు. వాలి, ఈ మాటలు వలవదు నీకు వాలి. చతుర మహాశక్తి జగది కంతటికి పతి అయిన భరతుని పలుకున వచ్చి. దుష్ట మృగముల దుష్ట రాక్షసుల సృష్టిపై ఎప్పుడు శిక్షించుచుండుదుమో. వాలి, ఈ మాటలు వలవదు నీకు వాలి. నీ తమ్ముడగు వాని నెరతగైకొన్న పాతకుడవుగాన పట్టి చంపితిమి. వాలి, ఈ మాటలు వలవదు నీకు వాలి. రాజదండితుడు నారక బాధ బొరయడు ఓజమై గాననాయుగ్రాస నిహతి. మనికి తపడక నిర్మలుడవై ఇంకా అనిమిష రాజ్య సౌఖ్యము పొందు నీవు. అనిమిష రాజ్య సౌఖ్యము పొందు నీవు. తమ్ముడు కొడుకుతో సమానం. అతని భార్య కోడలు వరుస అవుతుంది. అట్టి పడతిని రతి బల్మి భట్టి భోగించి కామాంధుడవైనావు. సుగ్రీవుడు నాకు మిత్రుడు, నీవు అతనికి శత్రువైనావు. మిత్రుని శత్రువు నాకు కూడా శత్రువే కదా. వేటలో రాజులు
చెట్టు చాటున దాగి చంపుతారు. తెరలు బోనులు పెట్టి మృగాలను చంపుతారు. శాఖామృగంబకు నిన్ను ఈ రీతిని చంపడంలో తప్పు ఏమున్నది? ఈ జగతికి పతి అయిన భరతుని తరపున దుష్ట మృగంబుల దుష్ట రాక్షసుల సంహారము గావించాను. అందులో తప్పేమి ఉన్నది? ఈ విషయమున ఎక్కువ కలత చెందక స్వర్గ సౌఖ్యాన్ని పొందుము అని శ్రీరాముడు వాలితో అన్నాడు.